చంపేస్తే నీకు ఏమైనా ప్రాబ్లమ్? 2 ఫోక్స్ కేసులో కత్తి దొరకలేదు, అందుకే డమ్ములు తీసుకొచ్చా. ఈరోజు మర్యాదగా వెళ్ళి ఆ భానుమతి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వస్తున్నావా లేదా? సే ఆడపిల్ల కదే, అయినా నాన్న పోయిన బాధలో ఉంది. నా బాధ నీకు అర్థం కాదా? 1-2 రూపాయలు నీ బాబు సొమ్ము అనుకున్నావా? ఇస్తానని చెప్పింది కదే. చెప్తుంది 3 సంవత్సరాల నుంచి నీకు అదే మాట చెప్తుంది. నువ్వు వచ్చి 3 సంవత్సరాల నుంచి నాకు అదే మాట చెప్తున్నావు. నాకు ఇవన్నీ అవసరం లేదు. ఈ రోజు వెళ్ళి ఆ భానుమతి దగ్గర డబ్బులైనా వసూలు చేసుకొనిరా, లేదంటే అట్నుంచి అట్టే కోర్టుకు వెళ్ళి విడాకుల పేపర్లైనా తీసుకొనిరా. సే ఏంటి విడాకులు అంటావు? నా వల్ల చేత కాకపోవచ్చు. పై పోర్షన్లో ఉండలా రామకృష్ణ, వాడి గురించి తెలుసా? వాడి హిస్టరీ గురించి తెలుసా? 30 మర్డర్ కేసులో, 23 రేప్ కేసులో, 2 ఫోక్స్ కేసులో. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ రికార్డు, వరల్డ్ రికార్డు. This is just not my track record. This is all time record. రే రామకృష్ణ, ఐఎమ్ కమింగ్. నువ్వు బిర్యానీ చేసి రెడీగా ఉందా? మేమిద్దరం వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి తింటాం, సరేనా? రా రామకృష్ణ, ఇదే భానుమతి అంటే ఇదే. నువ్వు ఏం చేస్తావు నాకు సంబంధం లేదు. నా డబ్బులు నాకు వసూలు చేసి. చంపేస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా? నువ్వు జైలుకి వెళ్ళినా నేనే దగ్గర నుండి తీసుకొని వస్తా. జైలుకి కాదు, గోవాకి వెళ్ళినా సరే దాన్ని చంపేసి అంటే గోవాలో జైలుకి వెళ్తావా? ఓకే పో. భానుమతి ఎవరిని తీసుకొని వచ్చాను తెలుసా? మా ఇంట్లో రెంట్కుంటే రామకృష్ణ అని. ఇది పెద్ద రౌడీ. ఇది కూడా తిప్పు. చూసావా మీసాలు ఎట్లుంటాయో? ఏ భానుమతి, పైసలు ఎప్పుడు ఇస్తావు? చెప్పాను కదా, ఇప్పుడు నా దగ్గర లేవు. 3 సంవత్సరాల నుంచి 3 నెలల్లో ఇస్తా అని చెప్తేనే ఉన్నావు. పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఇప్పుడు నా దగ్గర లేవు, రేపు బ్యాంక్ టైంలో వేస్తాను. నాకు బ్యాంక్లో వద్దు, బ్లాక్లో కావాలి. ఏంటి భానుమతి, ఆడదానివి కాబట్టి బతికిపోయినావు. అదే మీ నాన్న బతికుంటేనా మీ నాన్నని గల్లో పట్టుకొని బయటికి గల్లపరపరపర గుంజుకుంటావు. పోయి గన్నుతో పెంచేసేవాడిని. ఏంట్రా అయిపోయింది, బతికి అయిపోయింది. మా నాన్న కాదు, నేనే నిన్ను కాల్ చేస్తాను. రామకృష్ణ, నువ్వు వీడే ఉండరా, నేను వెళ్ళి పోలీసులను తీసుకొస్తా. దీని అంతా చూసదా? రామకృష్ణ, Hi guys, please subscribe to Murli Art Creations. Don't forget